బ్రేకింగ్ న్యూస్. సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్కి షాక్. నియోజకవర్గంలోని పిల్లలమరి గ్రామానికి చెందిన వెంకట్లాల్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి స్వయాన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాకతీయ కాలం నాటి మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని, ఊరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రేపు తప్పనిసరిగా మీ గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాల నేను అభివృద్ధి చేస్తానని చెప్పి సందర్భంగా అప్లై చేస్తున్నాను. అదేవిధంగా కాకతీయ పిల్లల వారి ఒక టూరిజం డెవలప్మెంట్గా చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే 6 గ్యారెంటీస్ ఇచ్చినామో దాని ప్రకారం ప్రతి ఒక్క హరుని కూడా అవి చేరేటట్టు చేయడం కాకుండా పేదవారికి ఎవరికైతే ఇల్లు తప్పనిసరిగా మీ గ్రామాన్ని తీసుకొని పేదవారందరూ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. చాలా సంతోషం. ఇంతమంది కార్యకర్తలు వచ్చి మధ్యాహ్నం కూడా వచ్చింది కనుక మధ్యాహ్నం వేరే ప్రోగ్రాం వల్ల సూర్యాపేటలో ప్రోగ్రాం దాంతోపాటు సాయంత్రం సమీక్షలు. కాబట్టి మళ్ళీ మీ గ్రామానికి వస్తాం. మీ గ్రామానికి వచ్చి ఒక కార్యకర్తల సమావేశం పెట్టించి మీ గ్రామంలో ఉండబడిన సమస్యలన్నీ కూడా తీసుకొని అంచెలంచెలుగా వాటిని చేస్తానని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ఏదేమైనా 2 మాసాలకు ఒకసారి ప్రతి గ్రామంలో కూడా పర్యటన చేసి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ప్రజాపాలన కార్యక్రమంలో ఇప్పటివరకు ప్రజాదర్బారు కూడా కొన్ని వేల కేసులు ఈరోజు సమస్య ఉన్న వారందరూ నా దగ్గరికి వస్తే కొన్ని వేల కేసులు కూడా పరిష్కరించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏ అయితే అవకతవకలు జరిగినాయో, అక్రమాలు జరిగినాయో వాటిని వెలిదీయటమే కాకుండా మన ప్రభుత్వంలో మనం చేయాల్సిన కార్యక్రమాలు తప్పనిసరిగా చేసేందుకే ఇది ప్రజా దర్బార్ కార్యక్రమం చేసినాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో రేపు ప్రజాపాలన కార్యక్రమం రచ్చబండి కావచ్చు, ఒక అక్కడికి వచ్చినట్టయితే అక్కడ ఉండబోయిన ఏదైతే సమస్యలు తెలుసుకుంటాం కాక అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా మీ అందరికీ కూడా అభినందిస్తూ ధన్యవాదాలు. సార్ అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాది 10వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డు 3 వార్డు అయినా కొన్ని పనులు అనుకున్నాను. పిల్లలు మరి రాని కూడా రోడ్డు ఒకటి ఉంది, అది శాంక్షన్ అనేది అయిపోయింది. కనీసానికి ఆ పాట పోవాలన్నా కూడా బండ్లు కాదు కదా, మనుషులు పోయేటట్టు కూడా లేదు. అదొకటి. ఆ 10వ వార్డులో కూడా కొన్ని బజార్లు అవి అలా అనుకూలంగా విచారణ చేయబట్టి వాళ్ళు దసరా తర్వాత ప్రోగ్రాం పెడతాను మీ గ్రామానికి.